అసలు మా అమ్మ భయం నాకు సిగరెటే అలవాటు కాలే, కానీ మందు ఇగో అట్లని చెప్పి నేను పీపాల్ ఏం తాగాను. గుడ్. అందుకే థ్యాంక్స్. అండ్ నువ్వు ఆ రోజు నువ్వు వచ్చింది కూడా నాకు అట్లనే గుర్తుంది. అండ్ ఇటు సైడ్ ఉంటే ఇలాంటి అలవాట్లే అవుతాయేమో అని భయమేస్తుంది. అది నీ సెల్ఫ్ కంట్రోల్ బట్టి ఉంటుంది. ఫ్రెండ్స్ ఓన్లీ ఫ్రెండ్స్ అంటున్నాడుగా, పర్లేదులే. ముందైతే హ్యాండ్ శానిటైజ్ చేసుకొని షేక్ హ్యాండ్ ఇద్దాం. ఎందుకైనా మంచిది. సిటీ తగిలయ్యా. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే, ఓకేనా? దీని తర్వాత నీతో హ్యాపీగా ఉంటుంది లైఫ్ అంతా, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని మాత్రం డ్రామా బాస్ చేయొద్దు. అయ్యో మేడం, మీరంటే నాకు థ్యాంక్స్. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కాబట్టి నాకు హెల్ప్ చేయాలి. రెంట్లో రూపాయి కూడా తక్కువ చేయను. రెంట్ కాదు మరి మీ స్కూటీ. ఓ అదా, దాంతో పెద్ద నెత్తినొప్పి అని చెప్పి నేనే పక్కన పడేసా. నేను చేయించుకుంటా. అంటే నాకు ఈ రోడ్డు ఎక్కడో ఏంటో కూడా తెలీదు. యాక్టింగ్ జాబో కూడా అర్థం కావట్లేదు. సి లైఫ్లో కొన్ని డిసిషన్స్ హార్ట్ని హర్ట్ చేసినా సోల్ని సాటిస్ఫై చేస్తాయి. సో ఆలోచించు. ఓకే, కానీ నాకు ఇక్కడ ఏం తెలీదు. ఐ మీన్ లైఫ్ అనే ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి నన్ను ప్రిపేర్ చేయొచ్చు కదా. ఇంత పెరిగినో నేనేం ప్రిపేర్ చేస్తారా నిన్ను?